వరంగల్ జిల్లాలో చారిత్రాత్మక అజాంజాహి మిల్లు భూముల వేలాంపాటను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. గతంలో యూనియన్ ఆఫీస్ కూల్చివేసిన స్థలంలోనే ప్రభుత్వ ఖర్చుతో కార్మిక భవనం నిర్మించాలని కార్మికులు హక్కుల సంఘాలు కోరాయి. కాశీబుగ్గలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో అజాంజాహి మిల్లు 2002 ఎంవీఆర్ఎస్ కార్మికులు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి వివిధ రాజకీయ, కార్మిక, విద్యార్థి సంఘాల నేతలు హాజరయ్యారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ మిల్లు భూములను వేలం వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని నేతలు హెచ్చరించారు. మిగిలిపోయిన కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఒక డిమాండ్ అవుతున్నదో అది ఇంచుమించు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఒప్పుకున్నాయి. గతంలో ముఖ్యమంత్రిగా, అదేవిధంగా గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ కానీ, ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రులు ఎన్నికల సమయంలో ఇక్కడ వాగ్దానం చేయడం జరిగింది. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, అన్ని రాజకీయ పార్టీలు కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మనం దాన్ని అమలు చేసేందుకు కొరకు ముందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే అది పెద్ద గొప్ప పనేం కాదు. 165-170 ఎకరాల భూమి అమ్ముకున్న కాడ ఒక 4-5 ఎకరాల భూమి ఇళ్ల స్థలాలకు ఇవ్వడం వల్ల పోయేది ఏం లేదనే విషయాన్ని నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ వరంగల్ ప్రాంతంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు గతంలో ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు కానీ ఇవాళ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వాళ్ళ పార్టీల మీద కూడా నమ్మకం ఉంటుందని చెప్పి సందర్భంగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జిల్లా అధ్యక్షుడిని రేపు 25వ తారీఖు నాడు అజాంజాహి మిల్లు భూములను కూడా వాళ్ళు వేలంపాట వేయడం కోసం ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఆ వేలంపాటలు మిల్లు కార్మికులకు సంబంధించినటువంటి భూమి, ఆ భూమిని మరి కార్మికులకే చెందాలి. ఇక్కడ దాదాపుగా పేదలు, నిరుపేదలు రకరకాల మిల్లు పేరు చెప్పుకొని పనులు దొరకక ఇబ్బంది పడి వాళ్ళ కుటుంబాలు నేటికి లేవలేని స్థితిలో ఉన్నాయి. ఆ కార్మికులకు భూములు ఇస్తామని చెప్పని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నది. ఆ ఆర్డర్ను కూడా విస్మరించి ఇలా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కుట్ర, ఆ కుట్ర దృష్టిలో పెట్టుకున్నప్పుడు మరి ఈ కార్మికుల చెంద